నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకు నియోజకవర్గంలో వాడవాడలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు. బర్త్డే కేక్ ను కట్ చేసి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. యునెస్కో వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన భారతీయ భగవద్గీత. తణుకులో హర్షం వ్యక్తం చేసిన సైకాలజిస్ట్ సవిత. తణుకులో వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటిన డాక్టర్ హుస్సేన్ అహ్మద్, డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కూడా వైభవంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహం ముందు కేక్ ను కట్ చేసిన నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పెరవలి జన్మదిన వేడుకల్లో స్పష్టం చేసిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. రాజకీయానికి రాజసం తెచ్చిన రారాజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అమలాపురంలో కొనియాడిన పార్లమెంటు సభ్యులు హరీష్ మాథుర్. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను తణుకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో వాడవాడలా వైభవంగా నిర్వహించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా పలు సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ముఖ్యమంత్రిపై ఉన్న ప్రేమానురాగాలను వ్యక్తం చేశారు. ఈ మేరకు నియోజకవర్గానికి చెందిన 43 మంది రైతులకు 1,02,00,000 రూపాయల విలువ చేసే 43 పవర్ టిల్లర్లు, రోటోవేటర్లను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సబ్సిడీ ధరపై పంపిణీ చేశారు. అలాగే ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో కూటమి తరపున ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ఆరంభించి అభినందించారు. క్యాంపు కార్యాలయంలో పలు మతాలకు చెందిన వారు సర్వమత ప్రార్థనలు చేసి ఆశీస్సులు అందించారు. ఇంకా ప్రభుత్వాసుపత్రి రోగులకు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం సంధ్యాజ్యోతి, వాసవి జ్యోతి వృద్ధ జనాశ్రమాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. గుడ్ సమరిటన్ చిల్డ్రన్ హోమ్ కు రాధాకృష్ణ 10,000 రూపాయల విరాళం అందచేయగా చిన్నారులు వీ లవ్ చంద్రబాబు, హ్యాపీ బర్త్డే చంద్రబాబు అంటూ నినాదాలిచ్చారు. 2వ వార్డు పరిధిలోని శ్రీ ఉమా సిద్దేశ్వర స్వామి, సీతారామ ఆంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో చంద్రబాబుకు కార్యకర్తలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. కాగా చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వావిలాల సరళాదేవి, వావిలాల రమేష్ దంపతుల ఆధ్వర్యంలో 6వ వార్డులోని 2వ నెంబర్ మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత మధుమేహ వైద్య సేవా శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి సేవలందించిన వైద్య బృందాన్ని అభినందించారు. తొలుత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో భారీ కేక్ ను కట్ చేసి కేక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని ప్రజలు తమ పుట్టినరోజుగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన మరో 25 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగే శక్తిని, ఆరోగ్యాన్ని అందించాలని ప్రజల తరపున భగవంతుని ప్రార్థించారు. చంద్రబాబు నాయుడు గారు Happy birthday, CM sir. Happy birthday, dear CM sir. మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం
రాజకీయ ప్రయాణం ఈ రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం కూడా శ్రమిస్తూ అక్కడ నారావారిపల్లి నుంచి గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదు, ఈ రోజు నవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి సుదీర్ఘమైనటువంటి ప్రయాణం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కానీ దేశ విదేశాల్లో కానీ ఒక గ్లోబల్ లీడర్ గా భారతదేశానికి చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడు గ్లోబల్ లీడర్ గా ఎదిగాడంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజకీయాల్లో కేవలం ఎన్నికల కొరకే కాకుండా భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్తు కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ 5 సంవత్సరాలకే ఆయన ఆలోచనలు పరిమితం చేయరు. రాబోయే 20 సంవత్సరాల్లో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలని ముందు చూపుతూ ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇదిలా ఉండగా అత్తిలి మండల పరిధిలోని స్కిన్నెరపురం, వరదాళ్లపాలెం గ్రామాలకు చెందిన వైసీపీ ఎంపీటీసీలు కోరాకుల లక్ష్మి, గుండుమోగలు శ్రీనివాసులు ఆరుమిల్లి సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. మీరే పడుతున్నారు. ఈ కార్యక్రమాలలో చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులు సీనియర్ మోస్ట్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, తణుకు, ఇరగవరం, అత్తిలి మండల శాఖల పార్టీ అధ్యక్షులు పితాని మోహన్ రావు, కోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, నాయకులు గుబ్బల శ్రీనివాస్, షేక్ సురాసాహెబ్, తాతపూడి మారుతీరావు, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జనసేన పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులతో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మాజీ కౌన్సిలర్లు, అభిమానులు పాల్గొన్నారు. ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ తెలుగుదేశం ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించి మద్దతుగా నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, నాయకులు పితాని విఘ్నేష్, గంటా రామచంద్రరావు, కర్రి సూర్యనారాయణలు పాల్గొన్నారు. యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భారతీయ సంస్కృతికి వారసత్వ ప్రతీకగా ఉన్న భగవద్గీతను చేర్చడం పట్ల హిందూ ఆధ్యాత్మిక ప్రచారకురాలు, సైకాలజిస్ట్ నండూరి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తణుకు ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో తిరుగులేని గొప్ప సంస్థగా పేరొందిన యునెస్కో మన భగవద్గీతను గుర్తించడం అంటే మొత్తం భారతీయులను గౌరవించడమేనని ఆమె పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో నేటి తరం యువత భగవద్గీతను చదివి ఇందులో ఉన్న అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని సవిత సూచించారు. 18వ తేదీన వరల్డ్ హెరిటేజ్ డే పురస్కరించుకుని మన యునెస్కోలో మన పవిత్రమైనటువంటి ఒక గ్రంథం భగవద్గీతని అందులో ఒక స్థానం ఇచ్చారు. అది ఏంటి అంటే ఒక మెమరీ రిజిస్టర్ అండి. యునెస్కో అనేది మన గ్రంథం చాలా పవిత్రమైనదని మన హిందువులందరికీ తెలిసిందే. కానీ అంతర్జాతీయంగా కూడా దానికి ఒక మంచి ప్రఖ్యాతమైన పేరు రావడం అనేది మన అందరి హిందువులకి కూడా చాలా గర్వకారణమైనది. అటువంటి భగవద్గీతని మరి అంతర్జాతీయంగానే అంత మంచి పేరు తీసుకొచ్చినప్పుడు మన హిందువులు కూడా దాన్ని ఎంతో పవిత్రం అని చెప్పుకుంటున్నప్పుడు ఎంతో గౌరవించాలా కదా. మన స్కూల్స్లో యూత్కి ఇంకా కూడా భగవద్గీత అనేది ఎక్కడ చెప్పడం అనేది జరగటం లేదు. భగవద్గీత అనేది వేల నాటి సంవత్సరాల పాత కాలం ఉంది ఈ గ్రంథం. కురుక్షేత్ర యుద్ధంలో స్వయంగా శ్రీకృష్ణుడే భగవద్గీత అర్జునుడికి ఉపదేశించాడు. అందులో ఏ రకంగా కర్మ చేయాలి, భక్తి ఎలా చేయాలి, మనం ఏ రకంగా సమాజంలో ఆచరణ పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చెప్పినటువంటి గ్రంథం.
నా ఉద్దేశంలో చిన్న పిల్లలు అక్కడి నుంచే ఒక సిలబస్గా భగవద్గీతని మనందరం పెట్టేసుకోవాలి. ఇంట్లో కూడా పేరెంట్స్ కూడా చక్కగా రోజుకు ఒక శ్లోకం భగవద్గీత చెప్పుకుంటూ ఉంటే పిల్లలకి దానివల్ల వాళ్ళకి ఆచరణ అనేది చాలా చక్కటి ఆచరణ అనేది తెలుస్తుంది. పెద్ద అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇవాళ చూడండి ఎంతో వయలెంట్గా తయారైపోతున్నారు. చిన్నప్పటి నుంచి ఇటువంటి గ్రంథాలు ధార్మికంగా వాళ్ళకి మనం అలవాటు చేసామంటే మన యూత్ కూడా చక్కటి దారిలోకి వెళ్ళి భగవద్గీత అనేది నేర్చుకుంటారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి పార్వతి, సింహాద్రి కాంచన, సప్తగిరి వాసు, నడిపల్లి సతీష్, జి సూర్యకుమారి, జి లాలిత్య, గోవర్ధన పట్టాభి, సేమకుర్తి నాగశ్రీలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.